శ్రీనివాస్ సికారి ఎమ్మెల్యే విశ్వనాథం ఒకప్పుడు జమాల్లా బుగ్గారపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సార్ వాళ్ళ కొడుకులు. అవునా? మా చిన్నబాబు. ఇప్పుడు ఎక్కడ మీది ఉండేది? ప్రస్తుతానికి మెట్పల్లి. అవును సార్. మరి ఎవరైతారు ప్రధానమంత్రి? ఎవరైతారు? మోడీ. అంతేనా? 100%. మోడీకి ఎత్తావా? మోడీకి 100%. ఏం గుర్తు మోడీ చెప్పు? బీజేపీ పువ్వు గుర్తు. పువ్వు గుర్తా? మోడీ మరి ఇక్కడ నిలబడతాడు కదా, ఇక్కడ ఎవరు నిలబడతారు? ఇప్పుడు చెప్పిండు మా తమ్ముడు. ఏం చెప్పిండు? అరవింద్ పక్క ఎంపీ అయినా వెళ్తాడా? పక్క నో డౌటా? నో డౌట్. ఓటు వచ్చిందా నీకు? చిన్న ఎవరు? ఇదే నిజామాబాద్. నిజామాబాదేనా? ఎవరైతారు ప్రధానమంత్రి చెప్పు? నరేంద్ర మోదీ. ఏ పార్టీ అయినా? బీజేపీనా? ఏ గుర్తు? కమలం గుర్తు అంకుల్. అంటే కమలం గుర్తా? అయినా మళ్ళీ ప్రధానమంత్రి అయినా? ఈడ బీజేపీకి వెళ్తుందా? అన్నిటి కాడ బీజేపీ గెలుస్తుంది. అంతేనా? ఎందుకట్లా? ఎందుకంటే ఎన్నిగానం చేసినారు అతను నరేంద్ర మోదీ. అంతేనా? మీ యూత్ అంతా మొత్తం నరేంద్ర మోడీ చెప్తాను ఎందుకు? అంతేనా? ఈడ మరి ధర్మపురి అరవింద్ గెలుతాడా బీజేపీ? గెలుస్తాడు, డెఫినెట్లీ అయినా గెలుతాడా? సార్ మీ పేరు? రాధాకిషన్. ఎవరు? నిజామాబాద్. ఇక్కడనే ప్రధానమంత్రి ఎవరు అయ్యేటట్టున్నారు? మోడీ అయితే. మోడీ అవుతాడా? మీకు ఎవరు కావాలన్నది? దేశాన్ని రక్షించాలంటే మోడీ కావాలి. మోడీ కావాలన్నా? అంటే మీరు ఇక్కడ బీజేపీకి ఎత్తారా ఓటు? మరి కేంద్రంలో బీజేపీ వేసుకుంటాం. ఇక్కడ కేంద్రంలో అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో దేనికి మరి పోవాలంటే బీజేపీకి వేయాలి కదా. తప్పకుండా వేస్తేనే మోడీ గెలుస్తారు. ఎవరు నిలబడేట్టున్నారు ఇక్కడ బీజేపీ ఎంపీ? అరవింద్ వచ్చేటట్టున్నాడా? గెలుస్తాడేమో అనిపిస్తుంది. ఒకవేళ ఆయన వచ్చాడు గెలుతాడా? పక్కా గెలుతాడా? మంచోడేనా అరవింద్? చిన్నారెడ్డా? ఎవరన్నా? దున్కల్. ఇది ఏ నియోజకవర్గం? ఇది అసెంబ్లీ బాల్కొండ నియోజకవర్గమా? ఏం పని చేస్తారన్న మీరు? వ్యవసాయం. రైతు. మీరు రైతు. ఇది మీదేనా? ఇది పంట అంతా మీదేనా? ఏం వేస్తారు ఇప్పుడు? ఇలా టమాటా వేస్తారా? మరి ప్రధానమంత్రి ఎవరైతే సరే? నరేంద్ర మోడీ. అంతేనా? నరేంద్ర మోడీ కన్ఫర్మ్. మీకు అంటే రైతులకు ఏమన్నా మంచిగా చేసి? రైతులకే కాదు, కేవలం ప్రతి వర్గానికి నరేంద్ర మోడీ చాలా బాగా చేస్తాడు. అంతేనా? దేశానికి మొత్తం మేలు చేస్తాడు. మీకు ఇప్పుడు ఎంపీ ఎవరున్నారు? ఎంపీ ప్రస్తుతం అరవింద్ ఉన్నాడు. నరేంద్ర మోడీ చూసి ఈయన నిలబడ్డా ఈయనకే ఇస్తారు. ఎవరు నిలబడ్డా సరే నరేంద్ర మోడీ కంపల్సరీ పీఎం. బీజేపీ నుంచి ఏ క్యాండిడేట్ ఎంపీగా నిలబడ్డా గెలవడం ఖాయం. ఇక్కడ ఎత్తారా ఓట్లు? కంపల్సరీ. నిజామాబాద్ పార్లమెంట్ కంపల్సరీ.